నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వద్ద డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈ గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, లక్ష్మగౌడ్, మసూద్ అలీ, మోహన్ రెడ్డి, గుమ్మల అజయ్, వై వెంకటేశం, గరుగుల శ్రీనివాస్, మెట్టు వెంకటేష్, కాశ రాజేశం, మహేందర్, వినోద్, స్వామి, రిషికేష్, బాజా రమేష్, రాజగోపాల్, అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మావురం రాజు, అబ్దుల్ అజీజ్, ఫాజిల్, సంపత్, వెంకటస్వామి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ పోలీస్ శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పోలీసుకు సంబంధించి మేము చేయవలసిన రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా కానీ పోలీసుకి సంబంధించి మేము ఏదైతే చెప్తున్నామో సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే రోడ్ సేఫ్టీ కావచ్చు, ఇంకా వివిధ అంశాలపైన మేము చెప్పిన దాన్ని పాటిస్తే అది ప్రజలకే మంచిది తప్ప దానివల్ల పోలీస్ శాఖకు వచ్చేదేం లేదు. ఇంకోటి ఏంటంటే వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెప్పుకోవాలి తప్ప, కోఆపరేట్ చేయాలి తప్ప రిటర్న్ యూటర్న్ తీసుకొని వెళ్ళడము అటువంటి చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పోలీస్ శాఖని సంప్రదించాలి, పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలి. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.